దాకా ఉత్తర ప్రచురాలు చదువుకుందాం. సామ్ 119 49 to 72. 49 to 72. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమేయగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. 49 నుంచి కదా. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు కలవారి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పింతురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలే మందముగానున్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను నిండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవుడి వాక్యం మాకు అర్థం ఎలా చేయను కాక దయచేసి అందరు కూర్చోండి. వాటర్. సో ఈ 119వ కీర్తన మనందరికీ తెలుసు, దావీదు రాసినటువంటి కీర్తన. ఆయన రాసిన కీర్తనలో అద్భుతమైనటువంటి కీర్తన ఇది. చాలా పెద్ద కీర్తన. ఈ కీర్తన అంతా కూడా, ఇంత పెద్ద కీర్తన అంతా కూడా ఆయన దేని గురించి రాశాడు? చాలామందికి మీకు తెలిసి ఉంటుంది. దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి రాశాడు. గాడ్ ఈజ్ ద వన్ దట్ కమ్యూనికేట్స్ విత్ అస్ అనే విషయాన్ని మనకు అర్థమయ్యే దానికోసం రాసినటువంటి కీర్తన. గాడ్ ఈజ్ అ స్పీకింగ్ గాడ్ అండ్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్. ఆయనతో మనం మాట్లాడచ్చు, ఆయనతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఆయన వాక్యము ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సంభాషణ చేయడానికి మనకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తితోటి కమ్యూనికేట్ చేసినప్పుడు ఆ వ్యక్తితో స్నేహం
మనకి ఏర్పడుతుంది. ఆ వ్యక్తితోటి మనకు బంధం ఏర్పడుతుంది. మన హృదయంలోకి ఆ వ్యక్తి వస్తాడు. ఆయన హృదయం ఏంటనేది మనం ఆలోచన చేస్తాం. సో ఆ విధంగా మనం ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలను మనము షేర్ చేసుకుంటాం. అట్లానే ఆ వ్యక్తి ద్వారా మనం ఆదరించబడతాం. ఆ స్నేహం ద్వారా మనం ఆదరించబడతాం. సో ఆదరణ అనేటువంటిది కూడా, బలము అనేటువంటిది కూడా, జ్ఞానము అనేటువంటిది, వివేచన అనేటువంటిది, ఇవి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వాళ్ళ మధ్యలో ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి. ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి ఆదరించబడాలన్నా, ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తికి జ్ఞానం కలగాలన్నా, అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, వివేచన, విజ్డమ్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు జడ్జ్ ద థింగ్స్ అండ్ టేక్ ఎ డెసిషన్. సో ఒక డెసిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి గైడెన్స్ కావాలన్నా, ఓదార్పు కావాలన్నా, ఇలాంటివి కావాలంటే ముఖ్యంగా ఆ వ్యక్తితో మనకి ఏముండాలి? కమ్యూనికేషన్ అనేది ఉండాలి, టచ్లో ఉండాలి, ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండాలి. ఆ వ్యక్తి హృదయం మనకు అర్థం అవ్వాలన్నా, ఆ వ్యక్తికి మనతో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అనేది కూడా అర్థం చేసుకొని, ఆ వ్యక్తి హృదయంలో నా స్థానం ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలన్నా ఆ వ్యక్తితో ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో ఎంతోమంది వ్యర్థమైనటువంటి వ్యక్తులతో మనం కమ్యూనికేషన్లో ఉంటాం. సెల్ ఫోన్ ఒకటి కోతికి కొబ్బరి చిప్పించినట్టుగా ఆ సెల్ ఫోన్ని పట్టుకొని ఏదో ఒకడెవడన్నా మంచిగా మాట్లాడంగానే ఓ ప్రాణ స్నేహితుడు దొరికాడు అన్నట్లుగా మనం ఫీలింగ్లో ఉంటా అనవసరమైన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. ఏదో ఆ వ్యక్తి గురించి నేను తెలిసేసుకుంటున్నాను అన్నట్లుగా, అన్నీ మనకు అర్థమైపోతున్నాయి అన్నట్లుగా, ఆ హృదయ అంతరంగాల్ని నేను పరిశీలిస్తున్నాను అన్నట్లుగా, రేపొద్దున కూడా ఏం చేయబోతాడో నాకు బాగా తెలుసు ఆ వ్యక్తి గురించి అన్నట్లుగా మనం భ్రమలో ఉంటాం. కానీ ఎవ్వరికీ తెలియదు హృదయాంతరంగాల్లో ఏముందో, దేవునికి తప్ప. ఈ కమ్యూనికేషన్ సరిపోదు. మనం ఎంత కమ్యూనికేట్ చేసినా మనుషులతోటి కొంతవరకు అఫ్కోర్స్ కొంతవరకు ఆదరణ మనం పొందుకుంటామేమో, కొద్ది కాలం వరకు తాత్కాలికంగా ఉండేటువంటి ఉపశమనాలు మనం పొందుకుంటామేమో, టెంపరీ రిలీఫ్, టెంపరీగా మనకి కంఫర్ట్ దొరుకుతుందేమో మనుషులతో మనం స్నేహం చేసేలా కమ్యూనికేట్ చేస్తే. కానీ నెవర్ వీ కెన్ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్స్ హార్ట్ కంప్లీట్లీ. రేపొద్దున వాడు ఏం చేస్తాడో, వాడు రేపొద్దున నీ గురించి ఏం ఆలోచిస్తాడో ఎవరి గురించి మనం చెప్పలేం, జడ్జ్ చేయలేం, మనం ఊహించలేం. కానీ దేవునితో ఉన్న కమ్యూనికేషన్ ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనికేటింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్? That is the main point of Psalm 119. There is a difference when you communicate with God. That is what David wants to explain in this long psalm. మనుషులతో మాట్లాడే దానికంటే మనుషులతో సంభాషణ చేసేదానికి, దేవునితో సంభాషణ చేసేదానికి చాలా తేడా ఉంది అనే విషయం అర్థమయ్యేలా చేయడానికి దావీదు ఈ యొక్క కీర్తనలో తాపత్రయపడుతూ ఉంటాడు. దట్స్ వాట్ డేవిడ్ డస్ ఇన్ దిస్ సాంగ్. అందులో కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. దావీదు దేవునితోటి ఆయన కమ్యూనికేట్ చేసినప్పుడు దేవుని హృదయం ఏంటో దావీదుగా పూర్తిగా అర్థమైపోయి దావీదు ఏమైపోయాడు? దేవుని హృదయానుసారుడు అయిపోయాడు. దేవుని హృదయానుసారుడిగా మారిపోయాడంట దావీదు కదా. చూడండి, రైట్. మనం గనక 57, 58 వచనాలు ఒకసారి చదవండి. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయముతో నేను బతిమాలుకొనుచున్నాను.
నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. ఐ ఎంట్రీట్ యువర్ ఫేవర్ విత్ ఆల్ మై హార్ట్. నా పూర్ణ హృదయంతో ఏంటంట నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. నా పూర్ణ హృదయముతో నేను బ్రతిమాలు కొనుచున్నాను. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క హృదయం దావీదు పట్ల ఎలా ఉంది అనేది దావీదు అర్థం చేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ప్రభువా, నాకు తెలుసు నీ హృదయం ఎలాంటిదో. నీ హృదయము కృప కలిగినటువంటి హృదయం. కృపనివ్వడానికి, కృపని వేడుకున్న వారికి, అయ్యా నేను బలహీనుణ్ణి, నేను పాపిని, నేను ఎన్నో బలహీనతలు కలిగినటువంటి వాడిని, నాకు శక్తి లేదు ప్రభువా, నన్ను క్షమించు, నా బలహీనతను క్షమించు, నాకు సహాయం చేయి, నీ సహాయానికి అందుబాటులో ఉంటా, నన్ను బలహీనపరిచేటువంటి స్థలాలకి, బలహీనపరిచేటువంటి మనుషులకి దూరంగా ఉంటా, నా శాయశక్తుల నన్ను బలపరిచేటువంటి, నా కృపనిచ్చేటువంటి నీకు నేను దగ్గరగా ఉంటాను అని చెప్పి దావీదు దేవుని హృదయాన్ని ఎరిగి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. బికాస్ ఆ విధమైనటువంటి విశ్వాసం నేను ఉంచితే, అలా నన్ను నేను తగ్గించుకొని నీ కృప కోసం వేడుకున్నటువంటి వారిని నువ్వు ఊరకనే విడిచిపెట్టావు, వెంటనే కృపనిస్తావు. తగ్గించుకోవాలి కానీ నువ్వు వెంటనే ఏమిస్తావు? నువ్వు కృపనిచ్చే దేవుడివి. అది నీ హృదయం. దట్ ఈస్ యువర్ మెంటాలిటీ, దట్ ఈస్ యువర్ ఏమంటారు, దట్ ఈస్ యువర్ హార్ట్. అది నీ స్వభావం, నీ గుణం. అది నాకు తెలుసు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీ గుణం అయితే మారదు. నేను ఎంత బలహీనతలో పడిపోయినా నీ గుణం అయితే మారదు. కృపని తగ్గించుకున్న వారికి అధికమైన కృపనిచ్చేటువంటి గుణం అనేది. గర్విష్ఠులకి, పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించే వారికి, పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నించే వారికి, మనుషుల మధ్యలో భక్తులుగా కనిపించడానికి ప్రయత్నించేటువంటి వారికి నువ్వు విసర్జిస్తావు. కానీ ఒక చిన్న పని చేస్తే చాలు, ఒక చిన్న మార్పు కలిగితే చాలు. ఏం మార్పు అది? పాపాన్ని కప్పిపెట్టుకునేటువంటి పరిస్థితుల నుంచి పాపాన్ని ఒప్పుకునే పరిస్థితిలోకి మేము వస్తే ఇంకంతకుమించి మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను బలహీనుణ్ణి, నా బలహీనతని కప్పిపెట్టుకునేటువంటి ఆలోచనల నుంచి నా బలహీనతల్ని ఒప్పుకునే ఆలోచన. ఎస్, ఐఎమ్ వీక్, నేను బలహీనుణ్ణి, అవును నేను పాపిని, పాపం చేయడానికి నా చెవులు, నా కనులు, నా చేతులు, కాళ్ళు పరిగెత్తుతున్నాయి. నీచమైనటువంటి పాపంలో ఎంతో త్వరగా పడిపోయేటువంటి స్వభావం నాకుంది. ఆ పాపాన్ని ఆస్వాదిస్తూ అది నన్ను నాశనం చేస్తుందని తెలిసి కూడా, అది నా సమయాన్ని వృధా చేస్తుందని తెలిసి కూడా, నీ నుంచి నన్ను దూరం చేస్తుందని తెలిసి కూడా అటువంటి పాపపు పరిస్థితులకి నేను అట్రాక్ట్ అవుతున్నాను. లేకపోతే మెటీరియలిజంకి నేను అట్రాక్ట్ అవుతున్నాను, విగ్రహారాధనకి అట్రాక్ట్ అవుతున్నాను, మనుషుల్ని విగ్రహాలుగా పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితికి నేను దిగజారుతున్నాను పదే పదే. నా పరిస్థితి అట్లా ఉంది, నన్ను క్షమించు. దిస్ ఇస్ మై సిన్. ఈ విషయంలో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇది నా పాపము, ఇది నా జబ్బు, ఇది నా రోగం. నన్ను క్షమించు, నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో నాకు మంచి సంఘాన్ని ఇచ్చావు, సహోదరులను ఇచ్చావు, చెప్పే వాళ్ళని ఇచ్చావు, వాక్యాన్ని బోధించే వాళ్ళని ఇచ్చావు. ఇదిగో నేను ఒప్పుకుంటాను. కొంతమందితోనైనా నా నీచమైనటువంటి స్వభావాన్ని, నేను చేస్తున్నటువంటి స్వభావాన్ని నేను ఒప్పుకుంటాను. వాళ్ళు నాకు సహాయం చేస్తారు. ఈజీ. కొన్నిసార్లు పెద్ద విషయం కూడా ఉండదన్నమాట. కొన్నిసార్లు కొంతమందితో మనం చెప్పుకుంటే చాలు, ఎస్ ఇదిగో నా పరిస్థితి ఇంత నీచంగా ఉంది, సహోదరుడా సహోదరి ఇదిగో నా పరిస్థితి ఇంత నీచంగా ఉందని చెప్పుకుంటే చాలు, ఈజీగా బయటకు వచ్చేసేయచ్చు. చెప్పడానికి గర్వమయ్యి చాలాసార్లు చాలామంది ఏం చేస్తుంటారంటే
కొన్ని సిచ్యువేషన్స్లో అలా ఇరుక్కొనే ఉంటారు. ఆ పాపానికే దాసోహం అయిపోయి ఉంటారు. ఆ పాపంలోనే నీకు సంతోషం అన్నట్లుగా ఇంకెక్కడ నీకు సంతోషం లేదన్న భ్రమలో అందులోనే ఉండిపోతారు. అందులో ఉండిపోతారు. ఒక అపవిత్రమైనటువంటి ఆలోచన, అపవిత్రమైనటువంటి స్నేహం కావచ్చు, అపవిత్రమైనటువంటి సంభాషణలు కావచ్చు, లేదా ఒక ధనాశైనా కావచ్చు, లేకపోతే ఒక గర్వమైనా కావచ్చు. చెప్పుకుంటే వెళ్ళిపోతుంది, పంచుకుంటే వెళ్ళిపోతుంది. మైకులో చెప్పాల్సిన అవసరం లేదు, కనీసం 2-3 చెప్పుకున్నా చాలు. నా కోసం ప్రార్థన చేయండి, నాకు దేవుని సహాయం కావాలి, నాకు దేవుని వాక్యం బోధించండి, నాతో కలిసి ప్రార్థన చేయండి, నాకు ప్రభు సన్నిధి నేను అనుభవించేటువంటి సిచ్యువేషన్స్ నాకు కల్పించండి. దేవుని సన్నిధి నేను అనుభవిస్తూ దేవునితో చక్కగా సంభాషణ చేసేటువంటి అట్మాస్ఫియర్ నాకు కల్పించండి. నేను సరి చేసుకుంటాను, నేను మారుతాను. ఈ మాత్రం తగ్గింపు ఉంటే చాలు. ఇది ఒక క్రియ కిందకు కూడా రాదు, ఇది కేవలం విశ్వాసం అని అనాలి. దీని క్రియ అని కూడా అనడానికి వీలు లేదు. ఇందులో నువ్వు కారుస్తున్నటువంటి ఒక్క చెమట చొక్క కూడా ఉండదు. ఇందులో ఏ ఎనర్జీ కూడా బర్న్ అయ్యేటువంటి ప్రాసెస్ కాదు. ఇది దిస్ నాట్ ఎ వర్క్ ఎట్ ఆల్. ఇది కేవలం విశ్వాసం, కేవలం విశ్వాసం. ఇది ఇలాంటి విశ్వాసాన్ని, ఇది నిజమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మనం దేవుని దగ్గర తగ్గించుకుంటే చాలు. దేవుడు ఏమిస్తాడంటే అధికమైన కృపనిస్తాడు. తగ్గించుకున్న వారికి ఏమిస్తాడు? అధికమైన కృప, ఎక్స్ట్రా గ్రేస్. ఎక్స్ట్రా సరిపోదయ్యా, నా బలహీనతకి ఇది ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం తీసుకో, అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇంకొంచెం ఇవ్వయ్యా అంటే ఇంకొంచెం తీసుకో, ఎంత కావాలంటే అంత. అధికమైన కృప, ఎంత ఎక్స్ట్రా కావాలంటే అంత. అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అర్థమవుతుందా? అన్లిమిటెడ్ మీల్స్ అని పెడతారు కదా బోర్డు కొన్ని హోటల్స్లో. ఎంత తిన్నా ఎంత తింటారు? అన్లిమిటెడ్ మీల్స్ అంటే మొత్తం డేక్ష ఎవరు తినలేరు కదా. సో వాడికి తెలుసు, వాడు మ్యాక్సిమం తింటే ఎంత తింటాడు వాడి పొట్టకి, కాబట్టి అంతకి ఎంత ఇద్దు మనకని లెక్కేసుకొని అంతకే బిల్లు వేస్తాడు. అన్లిమిటెడ్ అని పెడతాడు. నీ వల్ల కాదు, నువ్వు తీసుకోలేవు. కానీ కృపట్ల కాదు, కృపట్ల కాదు. నువ్వు కృపను పొందుకునే కొద్దీ నీకు బలహీనత కనిపిస్తూనే ఉంటుంది. నీ బలహీనతలు కనిపించే కొద్దీ దేవుడు నీ కృపని ఇవ్వడానికి సిద్ధంగా, ఎంత కావాలంటే అంత కంటిన్యూస్గా ఆయన సిద్ధంగా ఉంటూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. సో ఇది నీ మనస్సు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ హంబుల్ బిఫోర్ యూ. నీ మనసు ఇది ప్రభా, నాకు తెలుసు, కాబట్టి నేను వేడుకుంటున్నాను, నీ కటాక్షము కోసం నేను బ్రతిమాలుకొనుచున్నాను. 58వ వచనం చూడండి. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. బీ గ్రేషియస్ టు మీ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్. నువ్వు నాకు మాట ఇచ్చావు, నీలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఏం వాగ్దానాలు ఉన్నాయి? యేసయ్య నా కోసం మరణించాడు, నా పాపానికి బదులుగా ఆయన సిలువలో నా భయంకరమైన శిక్ష అంతా ఆయన భరించాడు. నేను పాపిని అని నేను ఒప్పుకుంటే చాలన్నావు కదా ప్రభా. మనస్ఫూర్తిగా నేనే పాపం చేశానని కప్పుకోకుండా, ట్రాన్స్పరెంట్గా, గర్వము లేకుండా, నేనెంత నీచమైన పాపంలో ఇరుక్కుపోయి ఉన్నానో ఒప్పుకొని పంచుకొని నీ సన్నిధిని నాకు ఇచ్చేటువంటి ప్రజల మధ్యలో, నీ వాక్యాన్ని నాకు ఇచ్చేటువంటి ప్రజల మధ్యలో, సిలువలో నా కోసం నువ్వు ఏ విధంగా ఎంత ప్రేమ చూపించి నా కోసం మరణించావో నాకు చూపించి, నాకుతో కలిసి ప్రార్థించి నీ కృపను వేడుకోవడం నాకు అలవాటు చేసేటువంటి ప్రజల మధ్యలో
నేను ఒప్పుకుంటాను, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కృప కావాలనుకున్నాడు ఎట్లాగైనా దాన్ని సంపాదించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాడు. కృప ఎక్కడ దొరుకుద్దో అక్కడికి వెళ్తాడు. కృప సంఘంలో ఉంటుంది, సంఘంలో దొరుకుతుంది అంటే సంఘంలో కూర్చుంటాడు వెళ్ళి. కృప సహోదరులతో నా బలహీనతలు పంచుకుంటే నాకు లభిస్తుంది అనుకుంటే పంచుకుంటాడు. గర్వం అడ్డురాదు, ఇంకేది కూడా అడ్డురాదు. ఏంటి విశ్వాసం? ఏముంది ఇందులో పెద్ద త్యాగం? ఏముంది ఇందులో పెద్ద క్రియ? ఏమీ లేదు. గర్వాన్ని అణుచుకోవడం ఒక్కటి చేయగలిగితే చాలు. అదొక్కటి చేయగలిగి కొంచెం తగ్గించుకుంటే చాలు. దేవుని యొక్క కృపని వేడుకునేంతగా నువ్వు తగ్గించుకోగలిగితే చాలు. దేవుడు అద్భుతంగా ఆయన కృపతోటి నిన్ను నింపుతానని, నిన్ను బలపరుస్తానని, నిన్ను పరిశుద్ధపరుస్తానని, నీ జీవితాన్ని, నీ థింకింగ్ని, నీ హృదయాన్ని కంప్లీట్గా మార్చేస్తానని. ఏ పాపానికైతే నువ్వు దాసోహం అయిపోయావో, ఏ పాపంలోనే సంతోషాన్ని ఎతుక్కుంటూ ఉండడానికి నువ్వు అలా ఉండిపోయావో, అందులో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పి, నేను నీతో స్నేహం చేస్తాను, నేను నీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. దిస్ ఈస్ ద గ్రేట్ ప్రామిస్ ఇన్ గాడ్. చూడండి, బల్ల మీద విరగ్గొట్టబడినట్టు ఆయన శరీరముకు సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం ఉన్నాయి. మన కోసం, మన మీదకి రావాల్సిన భయంకరమైన హింసను ఆయన అనుభవించి, ఆయన కార్చినటువంటి రక్తము, విరగ్గొట్టబడిన శరీరము. ప్రభాది నా కోసం, నా పాపము నిమిత్తం నువ్వు అనుభవించినటువంటిది నేను నమ్ముతున్నాను. ఆ రక్తం కార్చి, ఆ భయంకరమైన శ్రమను అనుభవించి నాతో ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు ఆల్రెడీగా ఎవరు విశ్వాసం ఉంచితే వారి మీద వారితో నిబంధన చేసుకోవడానికి నువ్వు సిద్ధపరిచావు. డాక్యుమెంట్లు రాసి సంతకం కూడా పెట్టి రెడీగా ఉన్నావు. అర్థమవుతుందా? నేను చూసుకుంటాను. నీకు తల్లి లేదా? నీకు తండ్రి లేదా? నీకు స్నేహితులు లేరా? ఒకవేళ అందరూ ఉన్నా నిన్ను పరిశుద్ధపరచగలిగేటువంటి శక్తి ఎవరికి లేదా? అవునయ్యా, లేదయ్యా. ఒకవేళ నీకు అందరూ ఉన్నా నిన్ను క్షమించి, నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా చూసుకుంటూ, పరలోక రాజ్యముకు నువ్వు వారసురాలివి, నేను నీతిమంతుడిగా నేను పరిగణిస్తున్నాను అని భావించేటువంటి వ్యక్తులు నీకెవరు లేరా? అయ్యా, లేరయ్యా. ఏం పర్వాలేదు, నేను నిన్ను నీతిమంతురాలుగా చూసుకుంటాను. నేను నీతిమంతుడిగా నేను మారుస్తాను. నా నీతిని నీ మీద కప్పుతాను, పరిశుద్ధపరుచుకుంటాను. నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఆ పాపం నుంచి నేను బయటికి తీసుకొస్తాను. నీతో స్నేహం చేస్తాను, నీతో మాట్లాడతాను, నిన్ను ఆదరిస్తాను. నువ్వు ఎన్నిసార్లు బలహీనతలో పడితే అన్నిసార్లు నేను లేవనెత్తుతాను. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు. బలహీనపరిచేటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రాగలిగితే చాలు. నాకు అందుబాటులోకి నువ్వు రాగలిగితే చాలు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ. నిజంగా నీకు ఆ కోరిక ఉంటే, నిజంగా నేను నీ కోసం, నీ పాపం కోసం మరణించానంటే కనీసం ఏం చేస్తావు? నువ్వు నిన్ను పాపంలోకి ఈడ్చుకొని వెళ్ళేటువంటి అపవిత్రమైనటువంటి సంభాషణలోకి, అపవిత్రమైనటువంటి తలంపుల్లోకి, అపవిత్రమైనటువంటి ఆలోచనలోకి, లోక సంబంధంగా నిన్ను ఈడ్చుకెళ్ళేటువంటి, ధనాశలోకి ఈడ్చుకెళ్ళేటువంటి ఆలోచనలో నుంచి, ఎటువంటి ఆలోచన కల్పించేటువంటి వారి దగ్గర నుంచి, అటువంటి ఆలోచనలు కల్పించేటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వస్తావు, నన్ను ఆశ్రయిస్తావు, నీ బలహీనతను ఒప్పుకుంటావు కదా. సో అదొక్కటి నువ్వు చేయి చాలు. దాన్ని ఏమంటారంటే విశ్వాసం అంటారు. ఏమంటారు దాన్ని? విశ్వాసం. దానికి నువ్వు ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
దానికి ఏ పెద్ద త్యాగం కాదు అది. గర్వాన్ని అణుచుకోవడం త్యాగం కాదు, గుర్తుపెట్టుకోండి. మనకు అలా అనిపిస్తుంది, గర్వాన్ని అణుచుకోవడం అనేది పెద్ద త్యాగం లాగా మనం అనుకుంటాం, కానీ ఇదేం త్యాగం కాదు. వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఎనీ ప్రైడ్. బీయింగ్ సిన్నర్స్, బీయింగ్ వీక్, బీయింగ్ హెల్ బౌండ్, వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ ప్రైడ్ ఇన్ దిస్ వరల్డ్, దట్ టు in front of God. So keeping aside your pride is not a sacrifice. It is just faith. That faith is enough. ఆ ఒక్క ఫెయిత్ ఉంటే చాలు. ఇదిగో రెడీగా ఉంది డాక్యుమెంట్, నేను సైన్ చేసేసా ఆల్రెడీగా, నేను సైన్ చేసేసా, ఐఎమ్ రెడీ. దేంతో సైన్ చేశాడు తెలుసా? తన రక్తంతో సైన్ చేశాడు. నువ్వు కట్టాల్సిన క్రయధనము, నీ పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా నేను ఆల్రెడీగా భరించి, ఆల్రెడీ సైన్ చేసి రెడీగా ఉన్నా నీకోసం. విశ్వాసంతో వచ్చి నువ్వు కూడా సంతకం పెడితే, నీ విశ్వాసంతో నువ్వు వచ్చి సంతకం పెడితే, నేను రక్తంతో సంతకం పెట్టా, నువ్వు రక్తంతో సంతకం పెట్టాల్సిన అవసరంలా. నేను నా శరీరాన్ని చీల్చుకొని సంతకం పెట్టా, నువ్వు నీ శరీరాన్ని చీల్చుకొని సంతకం చేయాల్సిన అవసరంలా. నేను సమాధిలోకి వెళ్ళి మరణాన్ని అనుభవించి సంతకం చేశా, నువ్వు కేవలం విశ్వాసంతో వచ్చి సంతకం చేస్తే చాలు. ఎలా చేస్తే చాలు? కేవలం విశ్వాసంతో వచ్చి సంతకం చేయి. ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీతో ఉంటాను, నీ ప్రజలతో ఉంటాను, నా బలహీనతలను ఒప్పుకుంటాను, నేను పంచుకుంటాను, నాకు శక్తినివ్వు. ఒక్క సంతకం చేసి విశ్వాసంతో చేస్తే చాలు. నువ్వు రక్తం కార్చాల్సిన అవసరం లేదు. నేను కార్చాను రక్తం. దాన్ని ఏమంటారంటే నూతన నిబంధన అంటారు. ఆ పేపర్ని ఏమంటారు? నూతన నిబంధన, న్యూ కవనెంట్. అందుకనే ఏ రక్తంతో అయితే సంతకం చేశాడో, ఏ రక్తం అయితే పూర్తిగా కార్చి ఆ రక్తంతో సంతకం చేశాడో, ఏ రక్తమైతే మన పాపానికి కావలసినటువంటి పరిహారం అంతా చెల్లించి ఆయన సంతకం చేశాడో, ఆ రక్తాన్ని క్రొత్త నిబంధన రక్తం అంటారు. ఏమంటారు? కొత్త నిబంధన అంటే బైబిల్లో సెకండ్ పార్ట్ కొత్త నిబంధన అనుకోకండి. నేను కొత్త నిబంధనలు ఉన్నావా, కొత్త నిబంధనలు ఉన్నానండి, యోహాను సువార్త చదువుతున్నా అనకండి. కొంతమంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధన అంటే యేసు ప్రభువుకు ముందున్న కాలం పాత నిబంధన, యేసు ప్రభు తర్వాత ఉన్న కాలం కొత్త నిబంధన. ఇంకంతా కృపే, అందరినీ రక్షించేస్తాడు దేవుడు కామన్గా. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా ఊరికి నేను నోటితో చెప్తే చాలు, నమ్ముతున్నా యేసయ్యని అని ఊరికి నేను నోటితో చెప్తే చాలు. నిజమైన విశ్వాసం ఇవన్నీ ఏం అవసరం లేదు. ఊరికి నోటితో చెప్తే విశ్వసించినట్టే. నువ్వేం విగ్రహాలను పూజించట్లేదు కదా, యేసు ప్రభు అని నమ్ముతున్నా అని చెప్పి కనికరించావు కదా, పాపం కనికరించావు కదా యేసు ప్రభుని, అది జాలే, అదే విశ్వాసం. అటు విశ్వాసం ఉంచిన ప్రతివాడు దేవుడు కృపనిస్తాడు, ప్రతి ఒక్కడికి దేవుడు రక్షిస్తాడు. సో యేసు ప్రభు ముందు అవకాశం లేదు, యేసు ప్రభు తర్వాత అవకాశం ఉంది. కాబట్టి ఇది కృపాయుగము, అందరికీ కృప. ఎవరికి నేను చర్చికి వెళ్తే చాలు, ఎవరికి నేను యేసు ప్రభుని నమ్ముకుంటున్నా అని చెప్తే చాలు. నమ్ముకుంటున్నానక్క, నమ్ముకుంటున్నానన్నా, యేసు ప్రభు నమ్ముతున్నా, యేసు ప్రభు నీ పాపాల కోసం చచ్చిపోయాడుగా తెలుసు, నమ్ముతున్నాలే. మళ్ళా అదే ప్రదేశాలకు పోతావు, మళ్ళా అదే ఆలోచనలు చేస్తావు, మళ్ళా అదే సెల్ ఫోన్ తీసుకొని దరిద్రపు చాటింగ్లు చేస్తావు, మళ్ళీ అయ్యే స్నేహాలు కావాలి, అవి లేకపోతే తట్టుకోలేవు, అయ్యే ఎంటర్టైన్మెంట్లు కావాలి. అది విశ్వాసం కాదు, విశ్వాసం కాదు అది. అట్లాంటి సంతకాలు చెల్లవు, ఆ సంతకాలు చెల్లవు. ఇక్కడ విశ్వాసంతో చేసే సంతకమే చెల్లుద్ది. ఆ సంతకం చేసిన వాడే క్రొత్త నిబంధనలో ఉన్నవాడు. దేవుడు చేసుకున్న క్రొత్త నిబంధనలు నువ్వు సైన్ చేయడానికి అవకాశం నీకు దొరికింది. ఆ విధంగా నువ్వు సైన్ చేసావా? అలా సైన్ చేస్తే చాలంట. దావీదు ఏమంటున్నాడంటే అకార్డింగ్ టు యువర్ ప్రామిస్, నువ్వు సైన్ చేయమని చెప్పావు కదయ్యా, నాకు అవకాశం ఇచ్చావు కదా, నేను తగ్గించుకున్నాను కదా, ప్రజలందరి ముందు తగ్గించుకున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, క్షమించే దేవుడు నువ్వున్నావు,
నీతిమంతుడిగా ఎంచే దేవుడు నువ్వున్నావు. ఎంతమంది నా బలహీనతలు తెలుసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు అని చెప్పి, ఇదిగో నేను వ్యభిచారినయ్యా, ఇదిగో నేను నరహత్య చేశానయ్యా, ఇదిగో పశ్చాత్తాపంతో నా కన్నులు కన్నీటితో నిండిపోయినాయి, నా పరుపు నా కన్నీటితో కొట్టుకొని పోతుంది, ఎముకలు విరిగితే వచ్చేటువంటి వేదన, దేవునికి నేను దూరం అయిపోయాను, భయంకరమైన పాపిని, నేను భయంకరమైన పాపిని. కానీ నా హృదయాన్ని నా దేవుడు హిస్సోపుతో కడిగితే అది హిమము కంటే తెల్లగా మారిపోతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇదిగో నా గురించి అంతా తెలిసిపోయిన తర్వాత నేనే చెప్పేసుకుంటున్నాను, నేను వ్యభిచారం చేశాను, హత్య చేశాను, నా గురించి అందరు మీకు తెలిసిపోయింది. మీరు నన్ను నీతిమంతుడిగా మళ్ళా చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం నా పాపాన్ని ఒప్పుకుంటే నన్ను ఎలా చూస్తాడు? నీతిమంతుడిగా చూస్తాడు. నా దేవుడు మాత్రం నన్ను పరిశుద్ధపరుచుకుంటాడు. మళ్ళా నా దేవుడు మరలా నన్ను హిస్సోపుతో కడుగుతాడు. అప్పుడు అది హిమము కంటే తెల్లగా మారిపోతుంది. హిమము కంటే తెల్లగా మారిపోతుంది అని దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇక్కడ. దట్ ఈస్ హౌ మచ్ హీ నోస్ అబౌట్ గాడ్స్ హార్ట్. అందుకనే పాపాన్ని ఒప్పుకోవడానికి వెనుకాడు, ప్రజలందరి ఎదురుగా పాపాన్ని ఒప్పుకోవడానికి వెనుకాడు. నాతాను ప్రవక్త దగ్గర పాపాన్ని ఒప్పుకోవడానికి, అసలు అందరి ముందు ఒప్పుకోవడానికి వెనుకాడినాడు. ఇంకా సహాయం చేసేవాడి దగ్గర, ప్రవక్త దగ్గర, దేవుని వాక్యాన్ని తీసుకొచ్చేవాడి దగ్గర, తోటి సహోదరుల దగ్గర ఇంకెందుకే ఒప్పుకోడు? ప్రశాంతంగా ఒప్పుకుంటాడు, ప్రశాంతంగా ఒప్పుకోడు. ఏం మొహమాటాలు లేవు, ఏమీ భయాలు లేవు, గర్వం లేదు, గర్వము లేదు. నేను పాపిని, గర్వపడడానికి నేను అర్హుడిని కాదు, నేను నీచుడిని. తగ్గించుకొని నేను ఆయనతో కలిస్తే ఆయన నాకు కృపణిస్తాడు. నువ్వు నాకు కృపణిస్తావు నాకు తెలుసు. అందుకే అడుగుతున్నాను, ప్రభువా, బీ గ్రేషియస్ టు మీ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్. నువ్వు సంతకం చేసావు కదా, నాతో సంతకం చేయించుకున్నావు కదా. ఎస్, నేను తగ్గించుకున్నా, సంతకం చేశాను ప్రభువా. సో బీ గ్రేషియస్ టు మీ. నువ్వు రాసినటువంటి ప్రామిసరీ నోట్ ఇదిగో, నువ్వు రాసిన నిబంధన పత్రం ఇదిగో, నీ సంతకం ఉంది, నీ రక్తంతో చేశావు, నేను విశ్వాసంతో చేశాను. నా పాపాన్ని ఒప్పుకున్నాను. నా పాపాన్ని ఒప్పుకోవడానికి నేను నామూషిగా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ నీ రక్తం కనిపిస్తుంది. నీ రక్తమంతా కార్చి నీ శరీరాన్ని విరగొట్టుకొని నా కోసం నువ్వు మరణించినప్పుడు, కేవలం విశ్వాసంతో కొంచెం తగ్గించుకొని నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర నా బలహీనతలు ఒప్పుకొని, మోసగించేటువంటి లోకము నుంచి నేను వేరై నీ దగ్గర ఉండడానికి నేను ఎందుకు విశ్వాసం చూపించకూడదు? విశ్వాసం చూపించాను. నీ ప్రామిస్, దిస్ ఇస్ యువర్ ప్రామిస్, దిస్ ఇస్ ద ప్రామిస్, దట్ ఈస్ ద ప్రామిస్. అదే ఆ ప్రామిసరీ నోట్, అదే ఆ నిబంధన పత్రం అది అక్కడ ఉంది చూడండి. ఆ పత్రంలో సంతకం పెట్టి ఆయన కోసం బ్రతకాలని, పాపాన్ని ఒప్పుకుంటూ తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో నిలబడాలని ఆశపడినటువంటి వారు రక్షింపబడి బాప్టిజం తీసుకొని సంఘములో అందరితో ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లుగా వారి పాపాన్ని ఒప్పుకుంటూ, వారి పాపం యొక్క పరిమాణమును అర్థం చేసుకొని, దాన్ని ఒప్పుకొని, సహాయం ఎంత సహాయం కావాలో అర్థం చేసుకొని, అంత సహాయాన్ని దేవుని దగ్గర నుంచి, దేవుని ప్రజల ద్వారా, వాక్యం ద్వారా పొందుకోవాలని ఆశపడేటువంటి వ్యక్తులు సంఘ సభ్యులు అవుతారు. ఆ కృప కోసమే వారు యేసుక్రీస్తుని ధ్యానిస్తూ ఉంటారు. ఆ కృప కోసమే ఆయన ఆరాధిస్తూ ఉంటారు. ఆ కృప కోసమే ఆయన సువార్తను ప్రకటించడానికి వారి జీవితాన్ని సమర్పణ చేస్తుంటారు, వారి సమయాన్ని సమర్పణ చేస్తుంటారు. ఆ కృప కోసమే సహోదరులతో సహవాసం చేస్తూ కలిసి ప్రభు పనిలో ముందుకెళ్తారు.
ఆ కృప కోసమే దినము వారి బలహీనతలను ఒప్పుకుంటూ తగ్గించుకుంటూ వారు ముందుకెళ్తారు. అర్థమవుతుందా? అటువంటి గొప్ప యాత్రలో వాళ్ళు ఉంటారు. అందుకనే చూడండి 55వ వచనం, 54 వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. నీ కట్టడలు హేతువులాయెను. యాత్రికుడను నేను అంటా ఉన్నాడు. మన అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్టెఫెను అబ్రహాం గురించి తెలియజేస్తున్నాడు కదా. నామకార్థంగా ఉన్నటువంటి గుడ్డి భక్తిలో ఉన్నటువంటి, నామకార్థమైనటువంటి స్వభక్తిలో, స్వనీతిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపం చేస్తూ, పెద్ద పెద్ద పాపాలు వాళ్ళు చేయకపోవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న భయంకరమైన పాపం ఏంటంటే స్వనీతి, స్వభక్తి. వాళ్ళు సొంతగా తయారు చేసుకున్న భక్తిలో, వాళ్ళ నీతిలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ సొంత మొరాలిటీలో వాళ్ళు ఉంటున్నారు. యేసుక్రీస్తుని గుర్తించలేకపోతా ఉన్నారు. ఆయన ద్వేషించి ఆయన చంపివేశారు. స్టెఫన్ను కూడా చంపుదామనే పరిస్థితిలో క్రూరమైనటువంటి హృదయంతో వాళ్ళు నింపబడ్డారు. సువార్తను వినకూడదు ఇంక నేను అనేటువంటి క్రూరమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనలతో నింపబడ్డారు. వ్యభిచారులైనా మారతారేమో కానీ స్వభక్తిలో ఉన్నవాళ్ళు మారరు. నేను భక్తురాలని, నేను భక్తిగానే ఉన్నా, నాకు బైబిల్ తెలుసు అనుకునే వాళ్ళు మారడం కష్టం. వాళ్ళు అతి క్రూరులు అవుతారు అందరికంటే. ఆ క్రూరత్వాన్నే చూపించారు. గుడ్డి మత భక్తిలో వాళ్ళ సొంత ఆచారాలు, వాళ్ళ సొంత నియమాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళు అందరికంటే డేంజరస్ క్యాండిడేట్స్ అనమాట. బైబిలే వీళ్ళు కూడా పాటించేది యూదులు. బట్ దే బికేమ్ సో డేంజరస్. దే కిల్డ్ ద లార్డ్ ఆఫ్ గ్లోరీ అండ్ దే ఆర్ కిల్లింగ్ హిస్ ప్రాఫిట్స్ అండ్ హిస్ అపోస్టల్స్. అటువంటి వ్యక్తులకి స్టెఫెను ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అబ్రహాం గురించి మాట్లాడాడు. అబ్రహాము ఏ విధంగా దేవునితో కలిసి ప్రయాణం చేశాడో మాట్లాడాడు. దావీదు కూడా అదే లాంగ్వేజ్లో అబ్రహాము యొక్క పరిస్థితులనే దావీదు కూడా ఉన్నట్లుగా ఈ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంట? యాత్రికుడనైనా నేను యాత్రికుడను, నీతో కలిసి ప్రయాణిస్తున్న యాత్రికుడను నేను. అబ్రహాము వలె నా సొంత ప్రణాళికలు ఏమీ లేకుండా, నా సొంత మ్యాప్లు ఏవి నాకు కనిపించకుండా నిన్ను మాత్రమే నా కళ్ళ ఎదుట పెట్టుకున్నా. నా కళ్ళ ఎదుట వేరే ప్లాన్లు లేవు, వేరే మ్యాపులు లేవు, ఏమీ లేవు. నువ్వు అంతే, నీకు దగ్గరగా ఉండాలి, నీతో సంభాషణ చేయాలి, నిన్ను ప్రకటించాలి, నీ సువార్త వ్యాప్తి చెందాలి, నీ కుమారుడని యేసుక్రీస్తు హెచ్చింపబడాలి. ఇదొక్కటే ఆలోచనగా అబ్రహాం ఏం చేస్తున్నాడు? కలిసి దేవునితో ముందుకెళ్తున్నాడు. దావీదు కూడా అట్లానే వెళ్తున్నాడంట, అలానే నడుస్తున్నాడు. సో యాత్రికుడైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. పాటలు పాడుటకు నేను అక్కడక్కడ బస చేయొచ్చు. నేను అక్కడక్కడ ఏంటనంటే సజోర్నింగ్స్ అంటారనమాట. అంటే యాత్రికులు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ కొద్ది రోజులు ఉండడము, లేకపోతే ఒక పూట ఉండడము అట్లా చేస్తారు. వాటిని ఏమంటారంటే సజోర్నింగ్స్ అంటారు. సో నేను నా యొక్క బసలో ఉండి, నేను ఒక చోట ఆగిన చోట నేను ఆగి, నేను పాటలు పాడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీలో సంతోషించడానికి నీ కట్టడలు హేతువులాయెను. నీ కట్టడలు నాకు హేతువులాయెను. నీ కట్టడలు నాకు హేతువులాయెను. నీ మాటలు, నీ స్వార్థ, సిలువలోనూ నా కోసం ఏం చేశావు, నీ నిబంధన ఏంటి? ఇదిగో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు రక్తముతో యేసుక్రీస్తు సంతకం చేసినటువంటి క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఏంటి? ఎంతగా నేను తగ్గించుకుంటే నువ్వు ఎంతగా నా కృపనిస్తావు, నాలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి అంట దావీదుకి.
ఏం చదువుతా ఉంటే? ఆయన కట్టడలను చదువుతా ఉంటే. ఆయన కట్టడలను చదువుతా ఉంటే నేను పాపిని, నేను బలహీనుడిని, నాలో ఏ గొప్పతనము లేదు అని తన గర్వాన్ని అణుచుకొని పాపాన్ని ఒప్పుకునే పరిస్థితిలోకి వెళ్తూ ఉంటాడంట. ఆయన కట్టడలను ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు ఎంత కనికరపూర్ణుడు, ఆయన సువార్త ఏంటి, ఆయనలో ఉన్నటువంటి కృప ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి నిన్ను ఆరాధించడానికి ఎంత శ్రమ వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా, దుష్టులు నా మీదకి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా నీలో సంతోషంగా ఆరాధించడానికి, నీలోనే సంతోషించడానికి, పాటలు పాడడానికి, నా బసలో యాత్రికుడనైన నేను నా బసలో, యాత్రికుడు ఒంటరిగా యాత్ర చేస్తున్నాడు అనుకోండి, ఒంటరిగా యాత్ర చేస్తున్నాడు అనుకోండి, ఎక్కడో ఒక నైట్ హాల్ట్, ఒక చిన్న టెంట్ వేసుకొని ఉంటున్నాడు ఒంటరిగా. ఎక్కడో ఒక దినము లేకపోతే ఒక 2 దినాలు ఒక టెంట్ వేసుకొని అక్కడ ఉంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ యాత్ర కొనసాగించాలి. ఇది నా సొంతం కాదు, ఇది నా ఇల్లు కాదు, ఇంకా దాంట్లో సోఫాలు, కుర్చీలు, ఏసీలు పెట్టుకొని నేను అక్కడ సెటిల్ అయ్యేది కాదు. ఇది విడిచిపెట్టి వెళ్ళాలి. సో పెద్దగా అలంకరించుకోలేడు, పెద్దగా దాన్ని ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్గా దాన్ని ఏం చేసుకోలేడు, దాన్ని చూపించుకోలేడు. కేవలం బస చేయడానికి అక్కడ ఉంటున్నాడు. మళ్ళా మరుసటి రోజు ఏం చేయాలి? లేచి యాత్ర చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ బసలో కూర్చుంటే ఏమనిపిస్తుంది? నా గమ్యస్థానం ఏంటా, ఆ గమ్యస్థానానికి వెళ్తే నాకు ఏమొస్తుంది, ఏం డబ్బులు వస్తాయి, ఎప్పుడు చేరతాను, ఏం కథ, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మామూలుగా యాత్రికులకి. కానీ ఈ యాత్రికుడికి దావీదు ఏమంటున్నాడంటే, నేను ఆ బసలో నేను కూర్చున్నా, ఒకవేళ ఒంటరిగా కూర్చుని పరిస్థితి అయినా సరే అది, లేదా ఎంత ఒంటరితనం ఉన్నా, ఆ ఒంటరితనానికి తోడు నా చుట్టూ కూడా శత్రువులు నన్ను చుట్టుముట్టి దుష్టులు నా గురించి పన్నాగాలు పన్నుతూ ఉన్నా, ఆ పరిస్థితిలో ఉన్నా, చుట్టూ క్రూర మృగాలున్నా, పేదరికం ఉన్నా, లేమి ఉన్నా, అవమానం ఉన్నా, ఏది ఉన్నా సరే నా బసలో ఆ చిన్న టెంట్లో నేను కూర్చొని ఒంటరిగానే చూస్తే ఏముంటుంది? టెంట్లో ఏముంటాయి? యాత్రికుడికి టెంట్లో ఏముంటాయి? పెద్ద కిచెన్, అందులో సమృద్ధిగా ఆహారం, కలకల్లాడతా అందరూ ఉంటారా? ఎవరు ఉండరు. ఒంటరిగా ఉంటాడు. ఒక చిన్న బొగ్గుల స్టవ్ ఉంటుంది, అందులో ఏదో ఒకటి తినాలి, తెచ్చుకుంది దొరికింది తినాలి, వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఉన్న నాకు ఏం కలుగుతున్నాయి? పాటలు, ఆరాధన, సంతోషం. నాకేం అవసరం లేదు, నీ కట్టడలుంటే చాలు, నీ మాటలుంటే చాలు, అవే నన్ను సంతోషపరుస్తాయి. ఇంకేం అవసరం లేదు. కనికరించి ప్రభా, కృప చూపించి ప్రభా, నేను స్తుతించుకుంటాను. ఇది దావీదు యొక్క యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఏంటి? నేను కొన్ని తప్పులు చేస్తున్నాను కానీ నా పరిస్థితులు ఉంటే వాడేం చేస్తాడు, నా అంత పేదరికంలో ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు, నా అంత ఒంటరితనంలో ఉంటే అప్పుడు తెలుస్తుంది, అందుకే తప్పులు చేస్తున్నాను, అందుకే చెడ్డ స్నేహాలు, అందుకే ధనాశ, నా పరిస్థితులు ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు. కాబట్టి నేను పశ్చాత్తాపడను, కాబట్టి నేను గర్వాన్ని అణుచుకోను, కాబట్టి నేను తగ్గించుకోను, కాబట్టి నేను తప్పు చేస్తున్నాను, ఐఆమ్ ద కల్ప్రిట్, నేను నీచుణ్ణి అని నేను ఒప్పుకోను. నాకే నేను ఒప్పుకోను, ఇంకా పక్కనోడికి ఏం చెప్తాను? అసలు చెప్పను, ఒక్కడికి కూడా చెప్పను. చూడండి ఎంత తేడా ఉందో.
దావీదుకను ఇటువంటి వ్యక్తుల హృదయానికి. నువ్వు కోల్పోయేది ఏంటో తెలుసా? నిన్ను కాపాడగలిగిన ఒకే ఒక మార్గం అయినటువంటి దేవుని కృపను నువ్వు కోల్పోతావు. నువ్వు కోల్పోయేది దేన్నో తెలుసా? దేవుని రాజ్యాన్ని, దేవుడిచ్చేటువంటి గొప్ప సంతోషాన్ని. ఏ సంతోషమైతే లేదని కంప్లైంట్ చేస్తున్నావో, ఏ ఒంటరితనం ఉందని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావో, ఆ ఒంటరితనాన్ని తీసివేయగలిగిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే. డబ్బు కాదు, నీ సొల్లు కబుర్లు కాదు, నీ చెడ్డ స్నేహాలు కాదు, నీ సెల్ ఫోన్ కాదు. నీ ఒంటరితనాన్ని పోగొట్టగలిగే ఏకైక వ్యక్తి యేసయ్యే. లేమిలో నిన్ను సంతోషంగా, తృప్తిగా, ధైర్యంగా బ్రతికేలాగా చేయగలిగేది యేసయ్యే. డబ్బు కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపొద్దున పోతుంది. డబ్బు ఈరోజు వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళా లేమి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, దానికి తగ్గట్టుగా లేమి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ విధంగా ధనము నిన్ను మోసం చేస్తుంది. మినిమం నా అవసరాల కోసమే నేను ఆలోచిస్తున్నా అనుకుంటా ఉంటావు. అవి నాకు దొరకట్లా, అందుకే నేను రకరకాల వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుంది అని నువ్వు భ్రమపడుతూ ఉంటావు, మోసపోతూ ఉంటావు, డబ్బు కోసం పాకులాడుతూ ఉంటావు, దిగజారిపోతూ ఉంటావు. అందుకనే మార్క్ అన్నాడు దాన్ని ధన మోసము అన్నాడు. సువార్త నీలో పెరగదు, పూర్తి విశ్వాసం నీలో డెవలప్ అవనివ్వదు ఆ ధన మోసం. నువ్వు ఎప్పటికీ రక్షింపబడలేవు. నరకానికి భయంకరమైన వేదనకి, ఈ లోకంలో అంతా నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కడిని టెంట్లో ఉన్నాను, నన్ను పట్టించుకునేవాడు లేడు, నాకు వస్తువులు లేవు, నాకు చిన్న చిన్న వస్తువులే ఉన్నాయి, ఇవి నాకు సరిపోవట్లేదు అని ఏడ్చుకుంటా యాత్ర చేసి ఆఖరికి యాత్రను ముగించి నరకాగ్నిలోకి వెళ్తావు. దేవుని యొక్క ఉగ్రతలోకి వెళ్తావు. దేవుడు కృప చూపించడానికి ఇప్పటికీ ఆయన సిద్ధంగానే ఉన్నాడు. తగ్గించుకొని దేవుని బల్లను చూస్తూ ఉన్నప్పుడన్నా, విశ్వాసులు ఆ బల్లో చేయి వేస్తూ ఉన్నప్పుడన్నా, దేవుడు సంతకం పెట్టి నా కోసం ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఆయనతో కలిసి నడిచే, ప్రయాణం చేసే భాగ్యాన్ని. యాత్రికుడినై ఆయనతోటి నేను ప్రయాణం చేస్తాను, ఆయన్ని ఆరాధించుకుంటూ నేను ముందుకెళ్తాను, ఆయన కోసం బ్రతుకుతూ ఆయనలో సంతోషిస్తాను. ఆయన కట్టడలు నాకు చాలు, అవి నన్ను సంతోషాన్ని ఇస్తాయి. ఆయన కట్టడలు ఏంటో నాకు వివరించేటువంటి వ్యక్తుల మధ్యలో నా హృదయాన్ని పంచుకొని, దొంగ వేషాలు వేయకుండా, వేషధారణ చేయకుండా, కప్పుకోకుండా, ప్రభు దగ్గర, సహోదరుల దగ్గర నా జీవితాన్ని పంచుకుంటూ, నేను సరి చేసుకుంటూ, సంతోషిస్తూ నేను ముందుకెళ్తాను. ఆయన కట్టడాలంటే నాకు చాలు. దావీదు చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? అలా రక్షింపబడి బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి, ప్రభువుని ఈ విధంగా నమ్మి, ప్రభువులో బలపడుతూ, ప్రభువుతో సంభాషణ చేస్తూ, ఆరాధిస్తూ ముందుకెళ్తున్న వారు, సంఘ సభ్యులుగా బాధ్యత కలిగి ఉండి ఆయన సువార్త పనిలో ముందుకెళ్తున్న వారు, ఆయనలోనే సంతోషం ఉందని, ఇంకెక్కడ సంతోషము లేదని గుర్తించిన వారు, ఆయనలోనే ఓదార్పు ఉంది, డబ్బులో కాదు, ఆయనలోనే ఓదార్పు ఉంది, ఆయనలోనే సంతోషం ఉంది, మనుషుల్లో కాదు. ఆయనలోనే సంతోషం ఉంది, ఉద్యోగాల్లో కాదు, వివాహాల్లో కాదు, పిల్లల పుట్టడంలో కాదు, ఆయనలోనే. నేను ఎక్కడ బస చేస్తే అక్కడ, అది ఒంటరితనమైనా, పేదరికమైనా, ఏ స్థలమైనా, శత్రువులున్నా, ప్రమాదాలున్నా, అవమానాలున్నా, నేను ఎక్కడ బస చేస్తే అక్కడ సంతోష గానాలు ఆయన నాకు ఇవ్వగలడు. ఆయన అంగీకరించి ఆయనతో కలిసి నడుస్తున్న వారు మాత్రమే పాట పాడుకుంటూ ఉన్నప్పుడు ముందుకొచ్చి బల్లో చేయి వేయండి. ఆ విధమైన విశ్వాసులు చేయి వేస్తా ఉన్నప్పుడు మిగిలిన వారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రభుకి మీ జీవితాలనిచ్చి, అబ్రహాం వలె, దావీదు వలె
ఆయనతో యాత్రికులుగా సంతోషమైన యాత్రలో ముందుకు సాగడానికి మన జీవితాలను సమర్పణ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు ఒక